ఏలూరు జిల్లాలో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రి సెల్వి పీసీ తెలిపారు. ఇక ప్రస్తుతం 45 అడుగుల భద్రాచలం వద్ద ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రెండో ప్రమాద హెచ్చరిక వరకు వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల కారణంగా కుక్కునూరు 4 గ్రామాలు, వేలేరుపాడు 15 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కొండ ప్రాంతాలకు తరలి వెళ్లే వారికి టార్పలిన్ పట్టాలు అందజేశామన్నారు. అండ్ అప్పటికి మనకు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మనకు రెయిన్ఫాల్ డేటా చూసుకుంటే 107.8 mm మాత్రమే పడినాయి. మనకి 27 మండలాలు ఉంటే 6 మండలాల్లో ఎలాంటి వర్షం కూడా ఇవాళ రిపోర్ట్ చేయలేదు. నేను చదువుతున్న డేటా యాజ్ ఆన్ 8:30 AM. సో లాస్ట్ 24 hours 8:30 AM దాకా వచ్చిన డేటా అని చెప్తున్నాను. అందులో కూడా ఎక్కువ వర్షం మనకు వచ్చింది కుక్కునూరు అండ్ వేలేరుపాడు మండలంలోని. సో మనకి ఇప్పుడు జిల్లాలో వేరే ఏ పాటలోనూ పెద్దగా రెయిన్ లేదు, కానీ ప్రస్తుతానికి మనకు కుక్కునూరు వేలేరుపాడులో ఎక్కువ వర్షం రావడం ప్లస్ మనకు భద్రాచలం నుంచి వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి అండ్ గోదావరి క్యాచ్మెంట్లో ఎక్కువ వర్షం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు సెకండ్ మార్నింగ్ దగ్గరికి వచ్చింది. లాస్ట్ డేటా ప్రకారం 45.90 feet మనకు ఉన్నాయి. సో మనకి 43 feet ఇస్ ఫస్ట్ వార్నింగ్. సో ఫస్ట్ వార్నింగ్కి కొన్ని సెట్ ఆఫ్ విలేజెస్ మునిగిపోవచ్చు, లేదు కట్ ఆఫ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం సెకండ్ మార్నింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అరౌండ్ 10.5 lakhs దాకా వస్తుందని చెప్పేసి మనకు ఫోర్కాస్ట్ ఉన్నాయి. సో వీఆర్ వాచింగ్ ద సిచ్యువేషన్. మనకు భద్రాచలం వాళ్ళతోటి మనకి ఇక్కడ ఉన్న మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మనకు గైడ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి సెకండ్ మార్నింగ్ కూడా ఇప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని మనం కంటిన్యూస్గా టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్న అన్ని యాక్టివిటీస్ ఫీల్డ్లో నడుస్తున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని రావడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ జాయింట్ కలెక్టర్ని వచ్చాము. మేడం అక్కడ చూసుకొని రేపు మనకు ఏమైనా వెజిటబుల్స్ కానీ కట్ ఆఫ్ విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటే దానికి కూడా ఏర్పాట్లు చేయడానికి వీఆర్ రెడీ. సో మనకు మామూలుగా 45.90 వచ్చింది. మార్నింగే మనకు ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. మనకి ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా ఏవైనా వస్తే కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయాలి. సో వీ ఎస్టాబ్లిష్ కంట్రోల్ రూమ్. ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 1 month గానే కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాము. లాస్ట్ టైం కూడా ఫస్ట్ వార్నింగ్ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి మనకు సిస్టమ్ ఫేస్ అయింది. సో మనకు రివర్ లెవెల్స్కి లాస్ట్ టైంకి ఈసారికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, టెక్నాలజీ కూడా పెరిగినాయి. మనకు మన ఆనరబుల్ సీఎం గారు ఎలాంటి హ్యూమన్ లాస్, క్యాటల్ లాస్, ప్రాపర్టీ లాస్ లేకుండా చూసుకోమని మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఎలా ఉన్నాయి స్టేటస్ అని చెప్పేసి లాస్ట్ వీక్ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి టైం టు టైం గైడ్ చేస్తున్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన ఎంపీ గారు కూడా ఒకసారి ఫోన్ చేసి వాటర్ ప్రెసెంట్ స్టేటస్ కూడా ఇప్పుడు అడగడం జరిగింది. వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చాము. మీ అందరూ చూసి ఉంటారు. మన హౌసింగ్ మినిస్టర్ కూడా మార్నింగ్ ఫోన్ చేసి వాటర్ స్టేటస్ అందరికీ గోదావరి సెకండ్ మార్నింగ్ దాకా వెళ్తుంది వాటర్ సిచ్యువేషన్ చెప్పేసి అందరూ టైం టు టైం అప్డేట్ తీసుకుంటున్నారు. అది కాకుండా మనకు మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ బోర్డ్స్ నుంచి మనకు డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ 3 hours రిపోర్ట్లు ఒకటి వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు మీరు చూసి ఉంటారు ఫస్ట్ అలా ఇంత మెసేజ్ పెట్టి ఉన్నాము, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కంటిన్యూస్గా ఎవ్రీ 3 hours